నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. బద్వేలు నియోజకవర్గం మట్టి ఇసుక భూమాఫియాలకు కేంద్ర బిందువుగా మారిందని లిబరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 2 ఏళ్లలో ఇష్టారాజ్యంగా మాఫియా చెలరేగిపోతున్న అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు సంగడి చంద్రశేఖర్ ఆరోపించారు. బుధవారం ఉదయం కడప భగత్ సింగ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు మామూళ్ల మొత్తులో జోగుతూ అందులు బదిలులుగా మారారని ఘాటుగా విమర్శించారు. ప్రమాణ స్వీకారం చేయకముందే శ్రీనివాసపురం డంపింగ్ యార్డులోని ఇసుక మాయమై 7 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. బద్వేలు చుట్టూ రెడ్డిపల్లె, పెద్ద చెరువు వెనక మీ కోడూరు మండలం మేఘవారిపల్లె క్రాస్ ఎదురుతిప్ప, వల్లలవారిపల్లె తిప్పలు మాఫియా వల్ల కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు దినాలు, రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా మట్టి తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 150 మట్టి తోలారు. కానీ ఇంత పెద్ద ఎత్తున మట్టి మాఫియా జరుగుతుంటే అధికారులు కళ్ళకు గద్దలు కట్టుకొని నిద్రపోతానని చెప్పేసి మేము పరిశీలిస్తున్నాము. ఎందుకంటే ఒక పక్క గత ప్రభుత్వంలో ఇసుక డంపింగ్ చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం శ్రీనివాసపురం దగ్గర 7 కోట్లకు ఇసుక అమ్మినారని చెప్పేసి బద్వేలంతా టామ్ జరుగుతుంది. ఒక పక్క ఇసుక మాఫియా, ఒక పక్క మట్టి మాఫియా, ఒక పక్క భూమాఫియా. కూటమి ప్రభుత్వంలో ఇన్ని జరుగుతుంటే అధికారులు మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. కేవలము ఆర్భాటపు ప్రకటనలు తప్పక తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం తొండవాడలోని ముక్కోటి ఆలయాన్ని మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మాజీ ప్రధాన న్యాయమూర్తికి అర్చకులు ఘనస్వాగతం పలికారు. శ్రీ ఆనందవల్లి దేవి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి వార్లను దర్శించుకుని ముక్కోటిలోని శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో జస్టిస్ ఎన్వి రమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. आनंदाय तारकाय परमेश्वराय श्री अगस्त्येश्वर स्वामी ओम सत्यो ज्ञान प्रज्ञान सत्यो दाताय नमः हरे 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 रामदेवाय ओम ज्येष्ठाय नमस्तेष्ठाय नारायण मंगलाय मंगलविघ्नाय मनविघ्नाय मोहनाय చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు డీఎస్పీ డేగల ప్రభాకర్ నేతృత్వంలో బైరెడ్డిపల్లి ఎస్ఐ చందన ప్రియా బైరెడ్డిపల్లి కృష్ణగిరి రహదారి ఏఎంసీ చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా గంజాయి ప్యాకెట్ తీసుకుని వస్తున్న వ్యక్తిని అడ్డుకొని తనిఖీ చేయగా 2.6 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు 50,000 ఉంటుందని తెలిపారు. లారీలో తరలిస్తున్న గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని, కావున నిందితుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. అలాగే ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ డేగల ప్రభాకర్ మీడియా ముఖంగా తెలిపారు. అమాయకులకి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారని చెప్పి మా దృష్టికి వచ్చింది. అటువంటివి వాళ్ళు ఎవరైనా వచ్చినా, మీకు అనుమానాస్పదంగా ఎవరైనా కనపడినా కానీ ఖచ్చితంగా మీరు పోలీసుకు కానీ డైల్ 100కి కానీ 112కి కానీ కాల్ చేసి తెలపాల్సిందిగా కోరుతున్నాం. రీసెంట్గా కూడా మనకు ఒక కంప్లైంట్ ఉంది. దాంట్లో కూడా ఒక ఫకీరు మీకు మీ ఇంట్లో జబ్బులతో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అది మేము నయం చేస్తాము, పూజలు చేస్తామని చెప్పి వాళ్ళతో డబ్బులు వసూలు చేస్తున్నారనేది మా దృష్టికి వచ్చింది. వాళ్ళపైన 109 కింద వాళ్ళకి బైండ్ ఓవర్ చేసి షీట్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.
కాబట్టి పబ్లిక్ కూడా ఎవరు ఇటువంటి మోసాలకు గురి కావద్దని చెప్పి పోలీసుల తరపున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెక్ చేస్తే ఆ గాంజా కిట్ చెక్ చేస్తే వాడు గంజా కన్జ్యూమర్ చేస్తున్నారా లేదా అనే విషయం తెలిసిపోతుంది. అందులో భాగంగా చెక్ చేస్తే ఒకదానికి పాజిటివ్ వచ్చింది. అతను హ్యాబిచువల్గా అప్పుడప్పుడు తాగేవాడు. ఏంటి అని పూర్తిగా విచారిస్తే గాంజా ఎక్కడ చిక్కుతుందో ఎక్కడ ఉందో చందనాప్రియ ఎస్ఐ బైరెడ్డిపల్లి కరెక్ట్గా ఇంట్రాగేషన్ తీసుకొని అతన్ని ఓన్లీ హ్యాబిచువల్ అతను సెల్లర్ కాదు, అతని అడిక్షన్ పర్సన్ గుర్తించి ఎవరైతే సెల్లర్ ఉన్నాడో వాళ్ళ అడ్రస్ తీసుకొని సరైన నిఘా పెట్టి వాళ్ళ మీద ఈరోజు మార్నింగ్ 2.5 కిలో గాంజాని వ్యక్తిని రెడీ హార్డ్గా పట్టుకోవడం జరిగింది. అతను విచారిస్తే బైరెడ్డిపల్లి కూటలవంకపల్లి విలేజ్. అతను లారీ క్లియర్గా పనిచేస్తున్నాడు. లారీ క్లియర్గా పోయినప్పుడు ఆ వరిష్ట దగ్గర తీసుకొని ఇక్కడ తీసుకొచ్చామని చెప్తున్నాడు. చిన్న చిన్న ప్యాకెట్ అని అతని దగ్గర ఆ కన్జ్యూమర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఇట్లా పట్టుకోవడం జరిగింది. కన్జ్యూమర్స్ ఎవరైనా సరే ఉన్న డీటెయిల్స్ మీరు ఇచ్చినా కూడా వాళ్ళ ద్వారా మాకు సెల్లర్స్ ఇస్తారు. దయచేసి విలేజెస్ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే మీ దగ్గర అడిక్షన్ అయిన పర్సన్స్ ఎవరైనా గాంజా అడిక్షన్ పర్సన్స్ ఇచ్చినా సెల్లర్స్ ఇచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకుంటాము. యాక్చువల్గా చాలామందికి సెల్లర్స్ గురించి అవగాహన లేకపోతే ఇప్పుడు అడిక్టెడ్ పర్సన్ గురించి ఐడియా ఉంటుంది. సార్ వాడు తాగుతున్నాడని. మా దగ్గర స్పెషల్ కిట్స్ ఉన్నాయి. అప్పుడు చెక్ చేస్తే మాకు ఒక ½ అన్ అవర్ తెలిసిపోతుంది వీడు అడిక్షన్లో ఉన్నాడా లేదా, గాంజా తీసుకున్నా లేదా అని. సో ప్రివెన్షన్లో మెథడ్లో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్లకి కిట్ జిల్లా ఎస్పీగా సప్లై చేయడం జరిగింది. అందులో ఫస్ట్ టైం ఇచ్చిన 1 వీక్ లోపల మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఈ కిట్స్ ఉపయోగించుకుంటాం విరివిరిగా. ఎక్కడ డౌట్ ఉన్నా, ఏ రౌడీ షీట్ డౌట్ ఉన్నా, ఏ కాలేజ్ యూత్ పిల్లల డౌట్ ఉన్నా చెక్ చేస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్తాము. కౌన్సిలింగ్ డీహార్టేషన్ సెంటర్లో జాయిన్ చేపిస్తాము. మీ పిల్లలు కానీ మీ సొసైటీలో ఎవరైనా కానీ అలవాటు పిల్లల సమాచారం సాక్షి తీసుకుంటాము. అట్లాగే సెల్లర్స్ మీద కఠినమైన చర్య తీసుకుంటాము. చంద్రప్రియ ఈ అమ్మాయి ప్రొబేషన్ వస్తాయి, బట్ చిన్న కన్జ్యూమర్ని పట్టుకొని సక్సెస్ఫుల్గా ఈ గాంజా 2.5 కిలో. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బూర్జా గ్రామ పంచాయతీ మధ్యవలస గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే ఆఫ్ ఇండియా జియాలాజికల్ సర్వేకు కలెక్టర్ ఇచ్చిన అనుమతులను, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను 51/13/2 రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్రీ పూజా హాజరై సమావేశంలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కె లోకనాథం, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, అల్లూరు జిల్లా సిపిఎం కార్యదర్శి పి అప్పల నర్స, జడ్పీటీసీ డి గంగరాజు డిమాండ్ చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ వ్యతిరేక తిరుగుబాటులో వందలాది మంది ఆదివాసీలు పాల్గొన్నారు. మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి వంట వార్పు పెట్టుకుంటాం. మీ అందరికి అంగీకారమా లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే పట్టాలు రాకపోతే ఎవరి దగ్గర వచ్చి చెప్పుకోవాలి. మాకు నీళ్ళు రాకపోతే ఎక్కడ చెప్పుకోవాలి, మాకు విద్యుత్ రాకపోతే ఎక్కడ చెప్పుకోవాలి, మా పిల్లలకి కాలేజీలోనో స్కూల్లోనో సీట్లు రాకపోతే ఎక్కడ చెప్పుకోవాలి, అక్కడే చెప్పుకుంటాం. మీరు ఇక్కడ రానవసరం లేదు. ఇంత కష్టం ఎందుకు మీకు? మేము అక్కడికి వచ్చాము. కాబట్టి మా సమస్యలు పరిష్కారం అయితే తీసుకు ఆలోచించాలని మీరు పాజిటివ్ గా ఆలోచించండి, నెగిటివ్ గా ఆలోచించండి. పాజిటివ్ గా ఆలోచించమని రాజ్యాంగంలో చెప్పింది. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఎలాగలో ఇంకెవరైనా చెప్పదలుచుకున్నారు? నమస్తే అండి. మిత్రులారా, కూడా చాలా విషయాలు కూలంకుషంగా మనకు తీసుకొచ్చారు. కేసీ మేడం గారు కూడా చాలా వివరంగా మన దృష్టికి కూడా చెప్పడం జరిగింది. అంటే వ్యక్తులుగా చూసుకుంటే జేసీ మేడం గారు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరికీ ఎవరి వ్యక్తిగతమైన నివేదనలు లేవు. కానీ అదే సందర్భంలో మేము నిన్న రిక్వెస్ట్ చేసేది అంటే మీకు కూడా నమ్మవద్దని తెలియని పరిస్థితి. ఎందుకు ఆ మాట అన్నానంటే
ఇంతకుముందు డ్రోన్ సర్వే జరుగుతుంది అని చెప్పి మీరే పిఓ యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరు టీటీడీసీలో బుధవారం జరిగిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ యోగా ద్వారా క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పొందొచ్చని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో పలు ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ నెల 11వ తేదీన ద్వారకా తిరుమలలోను, ఈ నెల 19వ తేదీన పోలవరం మండలం పట్టిసీమలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో 1000 మందికి పైగా ప్రజలతో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, జిల్లా పరిషత్ సిఇఓపి జగదంబ, డిపిఓకే మల్లికార్జున, డిఆర్డిఏపిడి విజయలక్ష్మిలు పాల్గొన్నారు. Right side and one. Slow back. Inhale up, exhale down. 3, 4, 5, 10. Then slowly come down to pushing. ఇప్పుడు కుడికా and then slow relaxing exercise. Put right now close to left. Exhale. Right hand is into the and keep both hands down. Chilling up. Left. రాష్ట్ర వ్యాప్తంగా జ్యూస్ షాపుల్లోనూ, టీ షాపుల్లోనూ విక్రయిస్తున్న ఫ్రూట్ జ్యూసులు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయన్న ఫిర్యాదులతో ఏలూరు వన్ టౌన్లోని తాజ్ సూపర్ కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ షాపును ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కాలం చెల్లిన పాల ప్యాకెట్లతో జ్యూసులు తయారు చేస్తున్నట్లు, శీతల పానీయాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వారు విక్రయిస్తున్న కొన్ని ఎసెన్స్ కూడా ప్రజా ఆరోగ్యానికి హానికరంగా ఉన్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారి కోన వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ దుకాణం నుండి సేకరించిన శాంపుల్స్ను లాక్ కనిపిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని వెంకటేశ్వరరావు హెచ్చరించారు. కలిపి ఈ విక్రయిస్తున్నారని, దానివలన ప్రజారోగ్యం కుంటుపడుతుందన్న వారికి అందిన వివిధ ఫిర్యాదులు, దుర్ఘటనలను అనుసరించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకి, వారి కంట్రోల్లో ఉన్నటువంటి అందరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకి మరియు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారికి కలిసి దాడులు నిర్వహించి వారిపై చర్యలు అక్రమాలు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించున్నారు. ఈ దినం నుంచి ప్రతి కూల్ డ్రింక్స్, అలాగే ముఖ్యంగా కూల్ డ్రింక్స్ మరియు అలాగే ఫ్రూట్ జ్యూస్ షాపులు, అలాగే ఈ టీ స్టాల్స్లో కూడా దాడులు నిర్వహించి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు బిర్లా భవన్ దగ్గరలో ఉన్నటువంటి తాజ్ సూపర్ కూల్ డ్రింక్ షాపును తనిఖీ చేసాం. దీంట్లో కూడా ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉంది. అలాగే వీళ్ళు ఈ కాలాతీతమైన కాలం చెల్లిపోయినటువంటి పాల ప్యాకెట్లను వినియోగిస్తూ ఈ కూల్ డ్రింక్స్, ఈ శీతల పానీయాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. అలాగే వెసన్స్ కూడా కొన్ని బాటిల్స్ ఈ కాలాతీతమైనటువంటి గుర్తింపు జరిగింది. వీళ్ళపైన మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామరాజు గారు, నేను, అలాగే లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్గా ప్రసాద్ గారు వచ్చి ఈరోజు తనిఖీలు నిర్వహించాము. దీంట్లో గుర్తించిన వాటిపై నూనెపల్లి మార్కెట్ యార్డ్లోని 2 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీకి దారాదత్తం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ సంఘ్ బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు సహదేవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ఎర్రం శంకర్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, సంఘ నాయకులు సిద్ధారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, నంది రైతు సమాఖ్య నాయకులు కృష్ణారెడ్డి మరియు రైతు ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సమితి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ తిరోగమన నిర్ణయాల ఫలితంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిశోధనా స్థానం పరిధిలోని 50 ఎకరాల భూమిని ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించడం, అదేవిధంగా అక్కడే తాత్కాలిక కలెక్టరేట్ను ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమ రైతాంగానికే కాక దేశవ్యాప్తంగా రైతులకు అవసరమైన పంటలు, విత్తనాల అభివృద్ధి, పరిశోధన కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఈ సంస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థను బలహీనపరుస్తున్న చర్యలను అప్పట్లో తెలుగుదేశం పార్టీతో సహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా
వ్యతిరేకించాయి. నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానాన్ని పరిరక్షించాలని బహిరంగంగా డిమాండ్ చేశామని గుర్తు చేశారు. అయితే 50 ఎకరాల భూమి ఇప్పటికే వైద్య కళాశాలకు కేటాయించబడిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ పరిశోధన సంస్థను కాపాడుకునేందుకు మిగిలిన అత్యంత కీలకమైన అవకాశం అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక కలెక్టరేట్ను తక్షణమే ప్రత్యామ్నాయ స్థలానికి తరలించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం మంత్రుల దృష్టికి తీసుకువెళ్లగా కలెక్టరేట్ను మార్కెట్ యార్డుకు లేదా ఇతర అనువైన ప్రదేశానికి గానీ తరలించి పరిశోధనా స్థానాన్ని పరిరక్షిస్తామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం పరిరక్షణ అనే అత్యవసర అంశాన్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం నూనెపల్లి మార్కెట్ యార్డ్లోని 2 ఎకరాల భూమిని 33 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి కేవలం 1000 రూపాయలు లీజు చొప్పున తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించడం అత్యంత విచారకరం. రైతుల భవిష్యత్తు వ్యవసాయ పరిశోధనల పరిరక్షణ కంటే పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యగా తాము భావిస్తున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం పరిరక్షణ, రైతుల ప్రయోజనాల సాధన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం భారతీయ కిసాన్ సంఘం చేపట్టిన ఉద్యమానికి మా సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. అందువల్ల రైతు హక్కులు, వ్యవసాయ పరిశోధనల పరిరక్షణ మరియు ప్రజా ప్రయోజనాల కోసం మార్కెట్ యార్డు స్థలాన్ని అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థలాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా నంద్యాల జిల్లా సంయుక్త కలెక్టర్కి భారతీయ కిసాన్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సహదేవరెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంఘాలు ఇచ్చిన వినతిపత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. రైతులు అందరూ ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఇంకా ఇట్లా మొదలు పెడితే ఒక 2-3 సంవత్సరాల్లో ఈ స్థలాలే ఉండవేమో, గవర్నమెంట్ స్థలాలు మన రైతులకు సంబంధించిన స్థలాలే ఉండకుండా చేసే పరిస్థితి ఉంది. కేవలము ఇది రైతాంగానికి తప్ప ఇతరులకు ఉపయోగపడేటట్టు చేయకూడదు. ఎందుకంటే ఎంతో కష్టపడి అప్పుడు పూర్వం మనము స్వాతంత్రం వచ్చిన నుండి ఈ మార్కెట్ యార్డ్లు ఎంతో స్థలాన్ని మనం సేకరించి ఈరోజు పెట్టిన స్థలాలను ఈరోజు ధారాదత్తం చేస్తే రేపు రైతాంగం ఏం కావాలో ఈరోజు పంట కూడా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే 20 బస్తాలు 15 బస్తాలు పడే ఒడ్లు ఇప్పుడు 40 బస్తాలు 50 బస్తాలు పడుతున్నాయి. అట్లా అన్నీ కూడా పంటలు ఉంది. ఈరోజు రైతులకు చాలా అవసరాలు ఉన్నాయి. మార్కెట్ యార్డ్లు ఇది వేర్ హౌసెస్, గోడౌన్స్ కావాలి. ఎందుకంటే గోడౌన్స్ లేక చాలా ఇబ్బంది కూడా జరిగింది ఈసారి. అందుకని ఈ తక్కువ వడ్డీతో కూడా ఈ మార్కెట్ యార్డ్లు ఈ ఉంది. దాంట్లో ₹10 వడ్డీకి 3 నెలలు దానికి రెంట్ కూడా లే అట్లా పెట్టే ఉన్నారు. ఆ పద్ధతిగా ఉండాల్సిన పోయి ఈరోజు దానదత్తం చేస్తే రేపొద్దున రైతులకు ఏం మిగిలే పరిస్థితి లేదు. అందుకని అందరు రైతు ఈ సమస్యల మీద మనం వ్యక్తిగతంగా పోరాడాలి. అన్ని రకాలుగా పోరాడితే కానీ ఇవన్నీ సాధించకుండా పరిస్థితులు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏ పార్టీ చూసినా అన్ని పార్టీలు ఇలాగే ఉన్నాయి. ఎందుకంటే మన ఆర్ఎస్ను కూడా దానదత్తం చేసి గలీజ్ చేసి పెట్టి ఈరోజు